ది బాహుబలి టార్చ్ బేరర్ డాక్యుమెంటరీలో ఎపిసోడ్ 3. ఇదైతే మొత్తం 25 మినిట్స్ అయితే ఉంటుంది. ఇందులో బాహుబలి తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉన్నింది, దానికి ముందు ఎలా ఉన్నింది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వై కట్టప్ప కిల్స్ బాహుబలి అని అందరికి డౌట్ రావడం, ఎందుకు చంపి ఉంటాడో అని డిస్కషన్స్ రావడం మూవీని వేరే లెవెల్ కి తీసుకెళ్లిపోయింది. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అయిన రాఘవేంద్రరావు గారు మాట్లాడుతూ, నేను ఎప్పుడు చూడలేదు, ఒక సినిమా కోసం ఒక విషయం తెలుసుకోవటం కోసం జనాలు 2 years వెయిట్ చేయటం అని అయితే చెప్పారు. ఒకానొక టైంలో ప్రభాస్ ఒక బిగ్ షాట్ ని ముంబైలో కలిసి మూవీ కలెక్షన్స్ ఎలా ఉంది అని అడిగితే జస్ట్ 20 to 30 crores అయితే కలెక్ట్ చేస్తుంది అని చెప్పాడంట. అప్పుడు ప్రభాస్ కి చాలా కోపం వచ్చిందంట. ఇంత ఈజీగా ఎలా చెప్తారు, ఇన్ని ఎఫర్ట్స్ పెట్టి మేము బాహుబలిని తీస్తే ఇంత ఈజీగా డిసైడ్ చేసేస్తారా అని ప్రభాస్ అయితే రాజమౌళితో అన్నారట. ఆఫ్టర్ బాహుబలి సక్సెస్ తర్వాత పూరి జగన్నాథ్ చెప్పిన ప్రౌడ్ మూమెంట్ ని కూడా ప్రభాస్ షేర్ చేశారు. అది ఏంటి అంటే, పూరి జగన్నాథ్ గారు బ్యాంకాక్ లో ఉన్నప్పుడు ఒక ఇన్ఫెక్షన్ కారణంగా హాస్పిటల్ కి వెళ్తే అక్కడ నర్స్ చూసి ఆర్ యు ఇన్ తెలుగు గాయ్ అని అడిగితే అవును అని చెప్పారట. అప్పుడు వెంటనే బాహుబలి మూవీ గురించి మాట్లాడడం స్టార్ట్ చేసిందట. అప్పుడు పూరి జగన్నాథ్ గారు బాహుబలి ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్పడంతో అవునా అనిందట. నమ్మకపోయేసరికి పూరి గారు అలానే ప్రభాస్ ఉన్న ఫోటోనైతే పూరి జగన్నాథ్ గారు నర్స్ కి చూపించడంతో ఆమె చాలా ఎగ్జైట్ అయ్యి ఆ ఫోన్ ని లాక్కొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి తను బాహుబలి ఫ్రెండ్ అని చెప్తూ ఎగ్జైట్ అయిందట. ఈ ఇన్సిడెంట్ అయితే ప్రభాస్ షేర్ చేసుకున్నారు. అప్పుడు ప్రభాస్ అన్నారు, అప్పుడు అర్థం కాలేదు, ఏంటి బాహుబలి సినిమా జపాన్ బ్యాంకాక్ వరకు వెళ్ళిపోయిందా, ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందా అని అర్థం కాలేదు నాకు అని ప్రభాస్ అయితే అన్నారు. అండ్ కీరవాణి గారు మ్యూజిక్ గురించి మాట్లాడుతూ దండాలయ్య సాంగ్ ఎలా చేశారని చెప్తారు. వన్ ఆఫ్ ద మూవీ ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు మాట్లాడుతూ, బాహుబలి మూవీకి ముందు ముంబైకి వెళ్ళాను, బిజినెస్ కోసం చాలా మందిని అపాయింట్మెంట్స్ అడిగాను, మినిమం రెస్పాండ్ కూడా కాలేదు వాళ్ళు. బట్ ఆఫ్టర్ బాహుబలి తర్వాత ఎవరైతే నాకు రెస్పాండ్ కాలేదో వాళ్ళే కాల్ చేసి బిజినెస్ డీల్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇలా చాలా మంది యాక్టర్స్, టెక్నీషియన్స్, హోల్ తెలుగు ఇండస్ట్రీకి బాహుబలి ఒక టార్చ్ బ్యారర్ గా అయింది. ఇలా అందరూ యాక్టర్స్ చెప్తూ వాళ్ళ లైఫ్ లో బాహుబలి సినిమా తర్వాత ఎలా ఉంది అని షేర్ చేసుకుంటూ 3rd ఎపిసోడ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా ఫైనల్ వన్ 4th ఎపిసోడ్ కంక్లూజన్ అన్నమాట ఈ డాక్యుమెంటరీకి. మీలో ఎంతమంది 4th ఎపిసోడ్ కూడా వినాలి అనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.